హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే విక్రమ్ని కాళ్ళు చేతులు కట్టేయడంతో ఇక విక్రమ్, ఏయ్ రాధా, ఎందుకు నన్ను ఇలా కట్టేశావు, ముందు కట్లు ఇప్పు అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రాధా, చూడు, నిన్న రాత్రి నువ్వు తాగుతూ నా గురించి ఏం మాట్లాడావు, అందుకే నీకిలా తగిన శాస్త్రి కావాలనే ఇలా కాళ్ళు చేతులు కట్టేశాను అని చెప్పి రాధ అనగానే అప్పుడు విక్రమ్, చూడు, నువ్వు కట్టేసే నేను కట్లు విప్పుకోలేనా అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ తన కాళ్ళకున్న కట్లు తీసేసుకుంటాడు. వండు, నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక విక్రమ్ రాధని పట్టుకోబోతూ ఉంటాడు. రాధ మాత్రం అలా పరిగెడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు హాల్లోకి వచ్చి ఒకరికి ఒకరు చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక వెంటనే విక్రమ్ రాధని హగ్ చేసుకొని, ఏయ్ రాధ, కట్లిప్పుతావా లేదా అనగానే అప్పుడు రాధ, విప్పను, ఏం చేసుకుంటావో చేసుకో, ముందు నన్ను వదులు అని రాధ అంటుంది. అప్పుడు విక్రమ్, చూడు, ముందు నా కట్లిప్పితేనే నేను వదులుతాను అని చెప్పగానే ఇక రాధ చేసేది ఏమీ లేక వెంటనే విక్రమ్ కట్లు ఇప్పుతుంది. ఇక దాంతో దమయంతి, ఏయ్ విక్రమ్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? పెళ్ళి కావలసిన పిల్లలు ఈ ఇంట్లో ఉన్నారు, అది తెలియక ఎందుకు మీరిలా మనుషులని ఇబ్బంది పెడుతున్నారు? అయినా కొంచెమన్నా మానవత్వం ఉందా? గదిలో ఉండవలసిన మీరు ఇలా బయటికి వచ్చి అందరి ముందు ఏంటిలా చాలా చెండాలంగా అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, రాధ చాలా బాధపడుతూ ఉంటారు. అది చూసిన సునంద, ఏంటొదినా, వాళ్ళిప్పుడు చెయ్యకూడదేదో చేసినట్టు అంతలా అరుస్తున్నారు, చూడు, నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడం నువ్వు చూడలేకపోతున్నావు, అందుకే వాళ్ళిద్దరినీ ఎప్పుడు నువ్వు ఇలా బాధ పెడుతూనే ఉంటావు. ఒరేయ్ విక్రమ్, రాధా, మీరిద్దరు గదిలోకి వెళ్ళండి అని చెప్పగానే అప్పుడు రాధా, సరే అత్తయ్య అని చెప్పి ఇక విక్రమ్, రాధా ఇద్దరూ కూడా గదిలోకి వెళ్తారు. ఇక అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రియ మాత్రం, అంతా అయిపోయిందమ్మా, ఇక బావ ఆ రాధని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు, ఇక బావతో పెళ్లి కావడం జన్మలో జరగదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూసావు కదా అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు దమయంతి, లేదు ప్రియ, నేను ఎలాగైనా ఆ రాధని ఇంట్లో నుంచి పంపించేస్తాను, నువ్వేమీ బాధపడకు అనగానే అప్పుడు ప్రియ, చూడు, ఈ మాటలు నాకు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నావు, కానీ నువ్వు రాధ విషయంలో ఏమీ చెయ్యలేకపోతున్నావు, ఏమీ చెయ్యవని కూడా నాకు అర్థమైపోయింది, ఇక నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, ఆ రాధని ఎలా బయటికి పంపించాలో నేనే చూసుకుంటాను అని చెప్పి ప్రియ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన దమయంతి మాత్రం, ఒసేయ్ రాధా, ఇన్ని రోజులు నీ గురించి నేను అంతగా పట్టించుకోలేదు, కానీ ఈరోజు నువ్వు విక్రమ్తో ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను, నీ వల్ల ఈరోజు నా కూతురు చాలా బాధపడింది, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి అని చెప్పి ఇక దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దమయంతికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఈ రాధని లేకుండా చేస్తేనే ఇక విక్రమ్ నా కూతురు మెడలో తాళి కడతాడు అని చెప్పి దమయంతి వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. దమయంతి నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు దమయంతి, చూడండి, మీరు విక్రమ్ కృష్ణ గారి భార్యని చంపేయాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మీ మీదికి ఎలాంటి కేసు రాకుండా నేను చూసుకుంటాను, కానీ ఎటువంటి పరిస్థితుల్లో నా పేరు మీరు బయట పెట్టకూడదు అని దమయంతి అనగానే అప్పుడు రౌడీలు, మేడం అదేంటి అలా మాట్లాడుతున్నారు, అతను ఇప్పుడు ఎస్ఐ భార్య, విక్రమ్ గారు పోలీసు, తన భార్యకి ఏదైనా జరగరానిది జరిగితే మమ్మల్ని వదిలిపెట్టడు, మా వల్ల కాదు మేడం, మమ్మల్ని వదిలేయండి అంటూ ఉంటే అప్పుడు దమయంతి, చూడండి, ఏమీ కాదు, నేను చూసుకుంటానని చెప్పాను కదా అనగానే అప్పుడు రౌడీలు, సరే మేడం అనగానే అప్పుడు దమయంతి, చూడు, ఆ రాధ ఏ కారులో వస్తుందో అది చూసి నేను ఫోన్ చేసి మీతో చెప్తాను, మీరు వెంటనే
ఆ కారుకి ఎదురుగా ఉండి ఆ రాధని లేపేయండి అని చెప్పగానే అప్పుడు రౌడీలు సరే మేడం మాకు కాల్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇక ఇంతలోనే సునంద, నందగోపాల్, రాధ అందరూ కూడా అలా బయటికి వెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన దమయంతి ఎక్కడికి సునంద, నీ కోడలతో కలిసి బయటికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అనగానే అప్పుడు సునంద అదే వదిన, నా కోడలు జాగ్రత్తగా తిరిగి ఇంటికి వచ్చింది కదా, అందే గుడికి వెళ్ళి నేను పూజ చేయించాలనుకుంటున్నాను, అందరం కలిసి వెళ్తున్నాం అనగానే అప్పుడు దమయంతి సరే వదిన మీరు ఆ కారులో వెళ్ళండి, నేను ఈ కారు బయటికి తీసుకువెళ్ళాలి అని దమయంతి అనగానే అప్పుడు సునంద సరే వదిన అందులోనే వెళ్తాం అని చెప్పి ఇక అందరూ కూడా ఆ కారు దగ్గరికి వెళ్తారు. ఇక ఇంతలోనే అది చూసిన దమయంతి వెంటనే తన ఫోన్ తీసి కార్ నెంబర్, వాళ్ళు వచ్చే కార్ కలర్ కూడా చెప్పడంతో రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక ఫోన్ పెట్టేశారు. ఇక ఇంతలోనే సునంద డ్రైవర్ కార్ తీయి అనగానే అప్పుడు డ్రైవర్ అమ్మ ఈ కారు పంచర్ అయింది, ఇది నడవడం లేదమ్మా, మీరు వేరే కారులో వెళ్ళండి అనగానే అప్పుడు నందగోపాల్ అదేంటి దమయంతి ఇందులో వెళ్ళమని చెప్పింది కదా, ఇలా ఖరాబ్ అవ్వడం ఏంటి, చూయించలేదా అంటూ ఉంటే అప్పుడు అతను లేదు సార్ ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి ఇక అనగానే వెంటనే సునంద అదేంటండి వదినే బాగా చేసుకున్నాక తీసుకువెళ్తుంది, మనం అందులో వెళ్దాం పదండి అని చెప్పి ఇక సునంద, రాధ, నందగోపాల్ అందరూ కూడా ఇక ఆ కారులో వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలోనే దమయంతి ఇదేంటి వీళ్ళు ఈ కారులో వెళ్ళారేంటి, ఇప్పుడు నేను రౌడీలకి ఆ కారు గురించి చెప్పాను కదా ఎలా ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఆ డ్రైవర్ కారుని రెడీ చేసి తీసుకువస్తాడు. ఇక దమయంతి వెంటనే పదండి ఆ కారు వెనకాలే ఫాలో వెళ్దాం పదండి అని చెప్పి ఇక దమయంతి అనగానే డ్రైవర్ సరే సార్ మేడం అని చెప్పి ఇక దమయంతిని ఆ కారులో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ రౌడీలు దమయంతి చెప్పిన కార్ నెంబర్ చూసి ఇదిగోరా ఆ రాధ ఈ కారులోనే వెళ్తుంది, ఆ రాధని పట్టుకుందాం వెళ్దాం పద అని చెప్పి ఇక రౌడీలు వెంటనే ఆ కార్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి వెంటనే ముసుగు వేస్తారు. ఇక అది చూసిన దమయంతి ఒరేయ్ ఆగండిరా ఆగండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్న రౌడీలు మాత్రం ఎంతకీ చెప్పినా వినకపోవడంతో ఇక దమయంతినే రాధ అనుకొని ఆ రౌడీలు ఇక దమయంతిని కొడుతూ ఉంటారు. ఇక ఇంతలో దమయంతి ఒరే వదిలేయండిరా నేన్రా రాధని కాదు దమయంతిని అని చెప్తున్నా వినకుండా రౌడీలు మాత్రం ఇక అలాగే చేస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ఏదో కేకలు వినిపించడంతో ఇక రాధ అత్తయ్య ఏదో సౌండ్ వినిపిస్తుంది, ఎవరో రౌడీలు ఎవరినో కొడుతున్నట్టు అనిపిస్తుంది, వెళ్ళి చూద్దాం పదండి అత్తయ్య అనగానే అప్పుడు సునంద పదమ్మ వెళ్దాం అనగానే ఇక వెంటనే రాధ అక్కడికి వచ్చి చూస్తుంది. ఇక ఎవరో కొంతమంది రౌడీలు ఒక ఆవిడని కొట్టడం చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే అక్కడికి వచ్చి ఏయ్ ఎవర్రా మీరు వదలండి అని చెప్పి ఇక వాళ్ళని కొడుతూ ఉండగా ఇంతలోనే ఒక రౌడీ దమయంతి తల మీద గట్టిగా కొడతాడు. ఇక దాంతో దమయంతి అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అది చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఒరేయ్ వదులుతారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అనగానే ఇక ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక దమయంతికి బాగా దెబ్బ తగలడంతో ఇక వెంటనే రాధ అత్తయ్య పదండి దమయంతి గారిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక రాధ, సునంద ఇద్దరూ కూడా దమయంతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అక్కడ డాక్టర్ దమయంతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక అది చూసిన సునంద మాత్రం డాక్టర్ మా వదినకి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని సునంద అనగానే అప్పుడు డాక్టర్ చూడండి తనకు బ్లడ్ చాలా పోయింది, వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి, మీరు బ్లడ్ బ్యాంకు వెళ్ళి బ్లడ్ తీసుకురండి అని చెప్పగానే ఇక రాధ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే బ్లడ్ బ్యాంకు వెళ్ళి అడిగేసరికి అక్కడ బ్లడ్ లేకపోవడంతో ఇక రాధ చాలా బాధపడుతూ ఇక అక్కడికి వచ్చి అత్తయ్య ఎలా ఇప్పుడు దమయంతి గారికి బ్లడ్ ఎక్కడా దొరకలేదు అనగానే ఇక డాక్టర్ ఏంటమ్మా తెచ్చారా అనేసరికి అప్పుడు రాధా లేదు డాక్టర్, కానీ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్,
నేను ఆవిడకి బ్లడ్ ఇస్తాను అని చెప్పగానే ఇక డాక్టర్ రాధని లోపలికి తీసుకువెళ్ళి దమయంతికి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాధ బయటికి వస్తుంది. అది చూసిన సునంద, అమ్మ రాధ, నువ్వు ఎంత మంచిదానివో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఆ దమయంతి ప్రియ నిన్ను ఎంతగానో బాధ పెట్టారు, కానీ అదేది మనసులో పెట్టుకోకుండా నువ్వు వదిన ప్రాణాలు కాపాడావు చూడు. నింతకంటే మంచివాళ్ళు ఇక ఎవరు ఉండరమ్మా అని సునంద అంటూ ఉంటే అప్పుడు రాధ, అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? దమయంతి పిన్ని కూడా నాకు తల్లి లాంటిదే కదా, అందుకే నా తల్లి కూడా ఈ స్థానంలో ఉంటే నేను అలాగే ఊరుకునేదాన్నా. నేను దమయంతిని తల్లిలాగే అనుకుంటున్నాను, అందుకే నా ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడాను అని చెప్పగానే ఇక సునంద చాలా సంతోషపడుతూ, అమ్మ ఇంత మంచి కోడలు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఇక సునంద సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే సిస్టర్ బయటికి వస్తుంది. ఇక వెంటనే చూడండి, పేషెంట్ స్పృహలోకి వచ్చింది, మీరు వచ్చి చూడొచ్చు అని చెప్పగానే ఇక సునంద, రాధ ఇద్దరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక రాధను చూసిన సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ఉంటే అప్పుడు సునంద, ఏంటదినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాధ గురించి నిజం తెలుసుకోక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ రాధ గురించి నిజం తెలుసుకుంటే తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతావు అని సునంద అనగానే అప్పుడు దమయంతి, ఏంటి నేను తన కాళ్ళు పట్టుకుంటానా? నెవర్, అది ఎప్పటికీ జరగదు అనగానే అప్పుడు సునంద మాత్రం, చూడు ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డావంటే దానికి కారణం రాధనే. ఆ రౌడీలు నిన్ను చంపబోయారు, తన ప్రాణాలు అడ్డేసి నిన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చింది. నీకు బ్లడ్ ఎక్కడ దొరకకపోవడంతో తన బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడింది రాధ. నీ కూతురు ప్రియా కూడా నిన్ను ఇంతలా కాపాడుకునేది కాదు అని చెప్పి ఇక సునంద రాధ గురించి నిజం చెప్పడంతో అది విన్న దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, రాధ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడిందా అనగానే అప్పుడు సునంద, అవునొదినా, నువ్వు రాధని ఎంతలా అవమానించినా బాధ పెట్టినా కూడా రాధ అదేది మనసులో పెట్టుకోకుండా నీ ప్రాణాలు కాపాడింది. రాధ కంటే మంచివాళ్ళు ఎవరూ ఉండరు వదినా, నువ్వు రాధని అర్థం చేసుకో వదినా అని సునంద అనగానే అప్పుడు దమయంతి చాలా బాధపడుతూ, అమ్మా రాధ, నన్ను క్షమించమ్మా, నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావని, విక్రమ్ని పెళ్లి చేసుకొని నా కూతుర్ని అన్యాయం చేశావని నేను నీ మీద కోపంగా ఉన్నాను, అంతేకాని నాకు ఎలాంటి నీ మీద కోపము లేదమ్మా అని దమయంతి అనగానే అప్పుడు రాధ, చూడండి, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు, అందుకే విక్రమ్కి నాకు పెళ్లి జరగాల్సి ఉంది, జరిగింది. కానీ నేను ప్రియా జీవితాన్ని నాశనం చెయ్యాలని అస్సలు అనుకోలేదు, కావాలని నేను ఏ తప్పు చేయలేదు, నన్ను క్షమించండి అని రాధ అంటూ ఉంటే ఆ మాటలు విన్న దమయంతి, అమ్మ నువ్వే నన్ను క్షమించాలి, ఎందుకంటే నిన్ను అవమానించాను, బాధ పెట్టాను, అనకూడని మాటలు ఎన్నో అన్నాను, కానీ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకుండా నీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలను కాపాడావు, నన్ను క్షమించమ్మా అని దమయంతి ఇక రాధని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాధ, వదిలే పిన్ని, ఇవన్నీ మామూలే, నేను కూడా నా తల్లి ఈ స్థానంలో ఉంటే చెయ్యకుండా అలాగే వదిలేసేదాన్ని కాదు కదా, నువ్వు నా తల్లి లాంటి దానివి అని రాధ అంటూ ఉంటే ఇక దమయంతి, అమ్మ రాధ, నీ మంచితనాన్ని అపార్థం చేసుకొని నిన్ను బాధ పెట్టానమ్మా అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే దమయంతికి ఇలా జరిగిందని తెలుసుకున్న ప్రియ చాలా బాధపడుతూ హాస్పిటల్కి వస్తుంది. అమ్మ ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు అనగానే అప్పుడు దమయంతి, అమ్మ ప్రియ పర్వాలేదు, బాగానే ఉంది, నువ్వేం బాధపడకు అనగానే ఇక అక్కడ ఉన్న రాధని చూసిన ప్రియ చాలా కోపంగా, ఇప్పుడు నీకు మంచిగుందా, నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ కసి తీరిందా, చూడు మా అమ్మ ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉంది, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు, మేము ఇలా కావడానికి కారణం నువ్వే అని ప్రియ అంటూ ఉంటే ఆ మాటలు విన్న దమయంతి, ప్రియ నువ్వు రాధ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నా ప్రాణాలు కాపాడిందే రాధ,
రాధ లేకుంటే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉండేదేనే కాదు, తన ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడింది రాధ, చాలా మంచిది అని దమయంతి చెప్పగానే ఆ మాటలు విన్న ప్రియ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక దమయంతి ద్వారా రాధ గురించి అసలు నిజం తెలుసుకొని ఇక ప్రియ వెంటనే రాధ కాళ్ళు పట్టుకొని, రాధ నన్ను క్షమించు, నువ్వు బావని పెళ్లి చేసుకున్నావని ఒకే ఒక కారణం చేత నేను నిన్ను కోపంగా అసహించుకున్నాను, బాధ పెట్టాను, అవమాన పెట్టాను. కానీ అదేది మనసులో పెట్టుకోకుండా మా అమ్మ ప్రాణాలు కాపాడావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక ప్రియ రాధ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. ఇక అది చూసిన రాధ, ఏంటి ప్రియ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు నేను అక్క చెల్లెల లాంటి వాళ్ళం, అలా క్షమాపణలు ఉండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తాడు. చూడండి, ఇక దమయంతిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక సునంద, రాధా, ప్రియ అందరూ కలిసి దమయంతిని ఇంటికి తీసుకువెళ్తారు. ఇక ఇంతలోనే రామచంద్రయ్య, విక్రమ్ ఇద్దరు ఇంటికి వస్తారు. ఇక అది చూసి దమయంతిని చూసిన విక్రమ్, రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే విక్రమ్, అత్త ఏం జరిగింది, యాక్సిడెంట్ జరగడం ఏంటి అనగానే ఇక జరిగిన విషయం మొత్తం దమయంతి విక్రమ్కి చెప్తుంది. ఇక దాంతో విక్రమ్ రాధని చూసి చాలా సంతోషపడతాడు. రాధా, చాలా థ్యాంక్స్ రాధా, మా అత్తయ్య ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం నువ్వే అని చెప్పి ఇక విక్రమ్, రామచంద్రయ్య రాధని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. అది చూసిన రాధ, చూడండి ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను వేరే చేస్తున్నారు, నేను కూడా ఈ ఇంట్లో మనిషినే, మీలాగే నేను కూడా ఈ ఇంట్లో ఉండేదాన్నే, అలాంటిది నన్ను వేరు చేసి మాట్లాడొద్దు అని రాధ అంటుంది. ఇక ప్రమాదం నుండి దమయంతిని కాపాడిన రాధను చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక అందరూ కూడా చూడండి, ఇక నుండి ఈ ఇంట్లో అందరం సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉండాలి, ఇప్పటి నుండి రాధ కూడా మన ఇంట్లో మనిషే, రాధని ఎవరూ కూడా బాధ పెట్టొద్దు అని చెప్పి ఇక అందరూ చాలా సరదాగా సంతోషంగా ఉంటారు. ఇక ఇంతలోనే రాధ తన గదిలోకి వెళ్తుంది. అది చూసిన విక్రమ్ వెంటనే రాధ దగ్గరికి వెళ్ళి రాధను హగ్ చేసుకొని, రాధా చాలా థ్యాంక్స్, ఇప్పటికే మా మామయ్య, అత్తయ్య, చిట్టి దూరమైపోయినందుకు మేమందరం చాలా బాధపడుతున్నాం, కానీ ఇప్పుడు దమయంతి అత్తయ్య కూడా ఏదైనా జరగదానిది జరిగితే ఎవ్వరము తట్టుకోలేకపోయే వాళ్ళం, అత్తయ్య ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ రాధా అని ఇక విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న రాధ, మీరేంటి అలా కొత్తగా మాట్లాడుతున్నారు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ వల్ల అమ్మమ్మ అక్కడికి వస్తుంది. ఇక వాళ్ళని చూసి, ఆ పెద్దావిడ, చూడండి రాధ గురించి ఎన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇక నుండి రాధ నా సొంత మనవరాలు, ఇక తనని ఎప్పుడు ఒక్క మాట కూడా అనను అని చెప్పి ఇక అనగానే విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక విక్రమ్ మాత్రం, రాధా నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనగానే అప్పుడు రాధ, ఏ విషయం గురించి చెప్పండి అనేసరికి అప్పుడు విక్రమ్, చూడు రాధా, ఇన్ని రోజులు నేను నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత అది చించేసి నువ్వు నాతో ఉండకుండా వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎందుకంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, కానీ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండాలి అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న రాధ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి విక్రమ్ గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను మా నాన్న కోసమే ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, కానీ మా నాన్న బయటికి వచ్చిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను, అగ్రిమెంట్ చించేసి వెళ్ళిపోతాను అని చెప్పి రాధ అనగానే ఇక విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రాధ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ తన మనసులో, ఇదేంటి నేను రాధని ఇంతగా ప్రేమిస్తున్నా రాధ మాత్రం అగ్రిమెంట్ చించేసి వెళ్ళిపోతానని చెప్తుంది,
సీనయ్య బయటికి వచ్చేంత వరకు రాధ నాతో ఉంటుంది. ఆ తర్వాత అగ్రిమెంట్ చింపేసి వెళ్ళిపోతుంది. రాధ వెళ్ళిపోతే నేను తట్టుకోలేను అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే రామచంద్రయ్య విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు విక్రమ్, మావయ్య రాధ గురించే ఆలోచిస్తున్నాను. రాధ అత్తయ్య ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా రాధని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య అని చెప్పి ఇక విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూర్రా రాధ కూడా అందరితో కలిసిపోవాలని, అందరితో సంతోషంగా ఉండాలని నాకు కూడా ఉంది. ఈ కళ ఇన్ని రోజులకు నెరవేరింది అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఈ విధంగా ప్రమాదంలో ఉన్న దమయంతి ప్రాణాలకు తెగించి దమయంతిని కాపాడిన రాధ. షాక్లో రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.